ఆక్వా రంగాన్ని రైతులను మొదటి నుండి ప్రోత్సహించింది సీఎం చంద్రబాబేనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జోన్లు, నాన్ జోన్లు, 5 ఎకరాల నిబంధనలతో ఆక్వా రైతులను ఇబ్బందులకి గురి చేసిందని విమర్శించారు. ధరల హెచ్చుతగ్గులపై నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరైన ఆక్వా రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. ఆక్వా రైతుల్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆక్వా రంగానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. మీ అందరూ కూడా గతాన్ని కూడా తెలుసుకోవాలి. గతంలో ఆక్వా రంగానికి ప్రధానమైనటువంటిది విద్యుత్తు, మీ అందరికీ తెలుసు. రెండవది ఫీడు. విద్యుత్తు 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆక్వా రంగానికి ఒక యూనిట్కి ₹3.80 డబ్బులు వసూలు చేసేవి ప్రభుత్వం. చాలామంది వచ్చి దీన్ని తగ్గిస్తే తప్ప ఆక్వా రంగం బాగుపడదంటే ₹3.80 నుంచి ₹2 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తగ్గించి ఆక్వా రైతులకు అందించారు. తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం మేము వస్తే అధికారంలోకి ₹1.50కే ఆక్వా రంగానికి విద్యుత్ ఇస్తామని చెప్పారు. మీ అందరూ సాక్షులు దానికి. అధికారంలోకి వచ్చిన తర్వాత జోను, నాన్ జోన్ అని పెట్టి ఎవరైతే 5 ఎకరాలు ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకే ₹1.50కి ఇస్తామని చెప్పి ₹1.50కి ఇచ్చారు. ఎవరైతే నాన్ జోన్లో ఉన్నారో వాళ్ళకి రాలేదు. ఎవరైతే 10 ఎకరాలు ఉన్నాయి రైతులకు వాళ్ళందరికీ రాక చాలా అవస్థలు పడుతున్నారు. ఆక్వా రైతుల్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా